భారీ వర్షాలకి ఆర్థిక రాజధాని ముంబై అల్లాడిపోతుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా ప్రజా రవాణాలోనూ తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం రెండు రద్దీగా ఉన్నటువంటి మోనో రైలు ఎలివేటెడ్ ట్రాక్ పైన చిక్కుకున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం ముంబైలోని ఎలివేటెడ్ ట్రాక్ పైన రెండు రద్దీగా ఉన్నటువంటి మోనో రైలు స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. దీనికి కారణంగా కొంతమంది భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆ పై నుండి దూకడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో అక్కడ కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. భయంతో వణుకుతున్నటువంటి ప్రయాణికుల్ని చూసి అగ్నిమాపక శాఖ అధికారులు కూడా వాళ్ళు ఎక్కడ కిందకు దూకుతారో అనే భయంతో కింద జంపింగ్ షీట్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం సాయంత్రం రెండు మోనో రైలు ఎలివేటెడ్ ట్రాక్ పైన చిక్కుకున్నాయని, అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారని అక్కడి అధికారులు అన్నారు. ఇక రైళ్లు చిక్కుకుపోవడంతో అక్కడ వాళ్ళు చాలా గందరగోళానికి నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని, మోనో రైల్ లోపల ఏసీ ఆగిపోవడం వల్ల 10 మందికి పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని, కొంతమంది ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయారని, ఒక ప్రయాణికుడిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం అతని పరిస్థితి నార్మల్గానే ఉందని కూడా చెప్పారు. అయితే అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం మైసూర్ కాలనీ భక్తి పార్క్ మధ్య చిక్కుకున్న మోనో రైలు నుంచి 582 మంది ప్రయాణికులను స్నార్కెల్ నిచ్చెన ఉపయోగించి సురక్షితంగా రక్షించారు. మరో 200 మంది ప్రయాణికులను సమీపంలోని వాడాలా స్టేషన్కు తిరిగి తీసుకుని వెళ్లి మరొక మోనో రైలు ద్వారా షిఫ్ట్ చేశారు. ముంబై అగ్నిమాపక దళం చీఫ్ రవీంద్ర అబుల్కేర్ మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో తూర్పు ముంబైలోని మోనో రైలు స్టేషన్కు చేరుకున్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిమాపక దళం ధైర్యంగా, జాగ్రత్తగా, సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి రెండు మోనో రైళ్లలోని 780 మందికి పైగా ప్యాసింజర్స్ని రక్షించిందంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది.